వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉగాది పురస్కరించుకొని మనతో మాట్లాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంచే గుర్తింపు పొందిన ప్రముఖ పండితులు, స్మార్త విద్వాన్ వేదగిరి ఫణిశర్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శర్మ నమస్తే. నమస్తే అండి. ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని పరాభవనామ సంవత్సరం అని తెలుగు సంవత్సరాల్లో పరాభవనామ సంవత్సరంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరం మనకి చాంద్రమానము, సౌరమానము, బారహస్పత్యమానం అని ఈ యొక్క గ్రహాల యొక్క గమనం చేత, ఉదాహరణకి తమిళనాడు, ఈ యొక్క కేరళ రాష్ట్రాలు తీసుకుంటే సౌరమానాన్ని సూర్య యొక్క గమనం చేత ఏర్పడేటువంటి కాలగమనాన్ని వారు ఉగాదిగా వ్యవహరిస్తారు. మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా చాంద్రమానాన్ని, చంద్రుడి యొక్క గమనం ద్వారా సంచరించేటువంటి కాలమానాన్ని చాంద్రమానం అంటారు. ఈ చాంద్రమాన ప్రకారం పరాభవనామ సంవత్సరం. ఇక ఉత్తరాది మహారాష్ట్ర మొదలుకొని ఉత్తరాది రాష్ట్రాలంతా కూడా బారహస్పత్యమానంగా వ్యవహరిస్తుంటారు. ఏదైనప్పటికీ దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పండుగలు ఇత్యాదివన్నీ కూడా చాంద్రమానం ద్వారానే వ్యవహరిస్తుంటారు. కాబట్టి ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఫలితాలను అందరూ కూడా పాటించడం జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం పంచాంగం ఎలా ఉండబోతుంది శర్మ గారు? తప్పకుండా అండి. ముందుగా పంచాంగ వివరాలు తెలుసుకుందాం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి ఈ సంవత్సర ఫలితాలలో తీసుకుంటే ముందుగా పుష్కర నిర్ణయాన్ని మనం తీసుకుందాం. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు 2/6/2026 నుండి 13/6/2026 వరకు, అంటే రాబో జూన్ నెల 2వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు కూడా అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యము నుంచి సోమవారం నుండి గురువు బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక యమునా నది పుష్కరాన్ని మనం నిర్ణయించారు. ఈ యొక్క యమునా నదికి పుష్కరాలు హిమాలయ పర్వత స్థానంలో ఉన్నటువంటి యమునోత్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మనకి హర్యానా రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా ఇత్యాది ప్రముఖ మనకి ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రముఖ నగరాల్లో అంతర్వాహినిగా, గంగానదిగా అంతర్వాహినిగా ప్రవహించి సరస్వతీ నదితో ప్రయాగరాజ్లో ఉన్నటువంటి త్రివేణి సంగమం దగ్గర ఏర్పడచ్చు. ఈ యొక్క నదికి యమునా నది పుష్కరాలను ఈ క్షేత్రాల్లో మనం పుష్కరాలుగా నిర్ణయించుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం కర్తరి అని అంటారు. అంటే ఈ కర్తరిలో ఇంటి పనులు, కర్ర పదులు ఇట్లాంటివన్నీ కూడా పనులకి, గృహప్రవేశాలకు, వీటికన్నిటికీ కూడా వాటిని మనం కర్తరి అనేటువంటిది దోషంగా చెప్పబడుతుంది. 4/5/2026 అనగా మే 4వ తారీఖు నుండి 11/5/2026 వరకు, అంటే స్వల్పకాలంలో మాత్రమే ఈ యొక్క నిజకర్తరి పూర్తయిపోతున్నది. ఆ నిజకర్తరి 29/5/2026తో మొత్తం పూర్తిగా, అంటే డొల్లు కర్తరి అని, నిజకర్తరి అని ఉంటాయి. ఈ 29వ తేదీకి పరిపూర్ణంగా కర్తరి త్యాగం జరుగుతుంది. అంటే సుమారుగా 4వ తేదీ మనకి డొల్లు కర్తరి ప్రారంభమైతే 11వ తేదీ నిజకర్తరి ప్రారంభమయ్యి 29వ తేదీకి కర్తరి మొత్తం పూర్తవుతుంది. ఈ కర్తరిలో పెళ్లిళ్ళకి వీటికి పనికొస్తాయి, కానీ గృహప్రవేశాలు, శంకుస్థాపనలకి పనికిరావని చెప్తున్నది. ఇది ఈ పంచాంగ విషయాలలో. తదుపరి మనం ఈ అధిక జ్యేష్ఠ మాసం గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనకి ప్రతి సంవత్సరం కూడా సూర్యుడు ఎప్పుడైతే రాశిలోకి సంక్రమణం ప్రవేశించదో, అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి, ఉదాహరణకి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తుంటే మకర సంక్రమణం అని మనం వ్యవహరిస్తాం. అలా ప్రతి నెల ప్రతి రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. అలా ప్రవేశించని మాసాన్ని క్షయమాసం అని, అధిక మాసం అని వ్యవహరిస్తుంటారు. ఈ సంవత్సరం అధిక మాసం, జ్యేష్ఠ మాసం వచ్చింది. అందువలనే ఎప్పుడు అధిక మాసం వచ్చినా కానీ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానీ ఇత్యాది కొన్ని ప్రముఖ క్షేత్రాల్లో 2 బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలని, సాలగట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే అధికంతో అధికం బలోని అధిక మాసంలో చేసేటువంటి విశేష దానాదులు, పుణ్యఫలాలను ఆచరిస్తూ ఉంటారు.
ఈ విధంగా అధిక మాసాన్ని ఆచరించాలి. ఇది సంవత్సర ఫలితాల్లో ప్రధానంగా మనం పంచాంగం గురించి తెలుసుకోదగినటువంటి విషయాలు. శర్మ గారు, అదేవిధంగా అంటే 2020-21లో దేశం మొత్తం మీద అంటే ప్రపంచం మొత్తం మీద కరోనా మహమ్మారి వచ్చి లక్షలాది మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ నూతన తెలుగు సంవత్సరంలో ప్రజల ఆరోగ్యాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ పరాభవనామ సంవత్సరంలో ఆరోగ్యకారకుడైనటువంటి ఆ సూర్యుడు విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వడం వల్ల ఎటువంటి మహమ్మారులు కానీ అనారోగ్యాలు కానీ ఎక్కువగా జనాలకు ప్రబలే అవకాశం ఉండదు. కొద్దిపాటి అనారోగ్యాలు ఉంటాయేమో కానీ దీర్ఘకాలికమైనటువంటివి, అలాగే మందులు కనిపెట్టలేనంత తీవ్రతరమైనటువంటి రోగాదులేవి కూడా ఈ సంవత్సరం ఉండవనే చెప్పవచ్చు. ప్రజలందరూ కూడా చక్కనైనటువంటి ఆరోగ్యంతో వ్యవహరిస్తుంటారు. ఎక్కువ అనారోగ్య బాధలు ఏవి కూడా ప్రజలకు దరిచేరవు. మనం దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఎక్కువ ప్రజలు మరణాలు సంభవించడం కానీ ఇలాంటివి కూడా ఈ సంవత్సరం దాదాపుగా ఉండవనే చెప్పవచ్చు. అలాగే ప్రపంచంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఏర్పడి ఉంది. ఈ యుద్ధ వాతావరణం ఎప్పటిలోపు ఈ యుద్ధం ఆగిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యుద్ధం వలన నిత్యావసర వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ బాగా పెరిగిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ప్రముఖంగా మనందరం కూడా వింటున్నది యుద్ధ వాతావరణం. దీనివల్ల విదేశీయానం చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదు మనం మారుమూల గ్రామాల్లో ఉన్నా కూడా ఈ నిత్యావసర వస్తువులు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇంధనం కావచ్చు, ఇత్యాదివన్నీ కూడా ధరలు పెరిగిపోతాయి అనేటువంటి ఆందోళన అందరిలో కూడా ఉండడం అనేటువంటి మాట వాస్తవమే. కానీ యుద్ధం అతి కొద్ది కాలంలోనే సమసిపోయి ప్రపంచ శాంతి వర్ధిల్లి, అలాగే యుద్ధ ప్రభావం మన దేశం మీద ఏమాత్రం ఎంత మాత్రం కూడా ఉండదని చెప్పవచ్చు. ఈ యుద్ధ ప్రభావం వల్ల కొద్దిగా కొన్ని చిన్న ఇంధనం ఇత్యాది సంబంధించినటువంటి ధరల్లో పెద్ద మార్పులేమి, పెను మార్పులు కాకుండా కొద్దిపాటి మార్పులతోనే మనం బయటపడతాము. అలాగే మన యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బాగా బలంగా పుంజుకుంటుంది. అలాగే మనం ఇతర విదేశాలతో పోల్చుకుంటే మన రూపాయి మారకం విలువ ఎక్కువగానే పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్లో వారికి కూడా ఆశాజనకంగానే ఈ సంవత్సరం ఉంటుందని మనం చెప్పవచ్చు. అలాగంటే బంగారం, వెండి వంటి ధరలు ఎలా ఉండబోతాయి? ఈ సంవత్సరం లోహాలన్నిటికీ కూడా మంచి గిట్టుబాటు కలుగుతుంది. బంగారు ధర ఇంకా పైకి వెళ్ళవచ్చు. వెండి మాత్రం సాధారణంగానే కొనసాగుతుంది. బంగారు మాత్రం మునుపటి కంటే కూడా బంగారు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ విరుగుడు కొరకే అని సంవత్సరాంతంలో అంటే సుమారుగా నవంబర్-డిసెంబర్లో మళ్ళీ కొద్దిగా తగ్గుదల సూచిస్తుంది. ఈ యొక్క మార్చి దగ్గర నుంచి కూడా నవంబర్-డిసెంబర్ వరకు పెరుగుదలలు క్రమేపీ ఉంటాయి. నవంబర్ నుంచి మళ్ళీ రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరం ముగింపు లోపల కొద్దిగా బంగారు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎండలు, వర్షాలు, ఈ తుఫాన్లు అలాంటి ఈ జల ప్రభావం ఏమైనా ఉంటుంది ఈ నూతన సంవత్సరంలో? ఈ సంవత్సరంలో మనకి కరువు కాటకాలు పెద్దగా ఉండవు. సకాలంలో వర్షాలు కురవడం, ఎటువంటి మనకి ఈ వర్షాలకు సంబంధించి అంటే వరదలు కానీ ఇత్యాది ముంచెత్తి ఆయా రాష్ట్రాలలో అందరికీ గతంలో మనం చూసాం. ఈ వరద ప్రభావంతో మనకి ఈ ఉత్తరాది రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఈ క్లౌడ్ బరస్ట్లు ఇట్లాంటివన్నీ కూడా అంటున్నాం. ఈ సంవత్సరం మరీ అంతగా వర్షాల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సకాలంలో వర్షాలు వస్తుంటాయి. వరదలు ఇట్లాంటివి సంభవించే అవకాశం మన తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా తక్కువనే చెప్పవచ్చు. అదేవిధంగా దేశ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతాయి? ఈ సంవత్సరం రాజకీయాలలో పెనుమార్పులు సూచించే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ప్రజలు మార్పును ఎక్కువగా కోరుకుంటుండడం వల్ల మనం ప్రస్తుతం జరిగేటువంటి రాజకీయ వ్యవస్థలో కానీ లేదు ఆయా రాష్ట్రాల ఫలితాలు కానీ అంత ఉన్నటువంటి ఇప్పుడు ఏలుతున్నటువంటి ప్రభుత్వాలకి కొద్దిగా అది చంపపెట్టుగానే గోచరిల్లుతుంది. వాళ్ళు జాగరూకత వహిస్తే మాత్రం తిరిగి అధికారం చేజిక్కించుకోవచ్చు. కానీ ఏదైనా కూడా స్వల్ప మార్పులతోనే వాళ్ళకి అధికారం దక్కే అవకాశం ఉంది. లేదంటే మార్పునే ఎక్కువగా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పవచ్చు. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంకి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మన రాష్ట్రాన్ని వరకు తీసుకున్నా, పొరుగు రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా అధికారిక మార్పులు ఏమీ ఉండవు. అక్కడక్కడ పాలకులలో కొద్దిగా చిన్న లోపాలను బహిర్గతం అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు పైన ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా రాజకీయ అధిష్టాన నాయకులు వారు చక్కదిద్ది ఆ ధోరణి నుంచి అంటే
కింది స్థాయి వారు చేసేటువంటి తప్పులను వాళ్ళు సరిదిద్దుకొని ప్రజలకు ప్రజారంజకమైన పాలన అందించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు మనం చెప్పవచ్చు. అలాగే క్రీడలు కావచ్చు, అదేవిధంగా సినీ పరిశ్రమ ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం క్రీడా అభివృద్ధి బాగా జరిగి క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు లభించి మన యొక్క దేశ పతాకం ప్రపంచ స్థాయిలో కూడా చక్కగా మనకి అందరికీ కూడా విరాజిల్లుతూ క్రీడాకారులు మంచి వారి యొక్క క్రీడా సాధన నైపుణ్యాలను పెంపొందింపజేసుకొని అధిక రూపంలో క్రీడల ద్వారా మన యొక్క దేశ కీర్తి పెరుగుతుందని చెప్పవచ్చు. అన్ని రకాల క్రీడల్లో కూడా ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా క్రీడల్లో రాణిస్తూ ఉంటారు. అలాగే క్రీడారంగం వారికి కొద్దిగా వారు ఆర్థిక విషయాలలో వారు బలం పుంజుకున్నప్పటికీ వారి యొక్క వ్యక్తిగత విషయాల ద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు క్రీడాకారులు. అయినప్పటికీ ఏ తర్వాత క్రీడారంగం అంతా కూడా చక్కగా వృద్ధి చెంది మన దేశానికి మంచి ఉన్నతిని తీసుకొస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇకపోతే సినీ ప్రముఖుల విషయానికి వచ్చేటప్పటికి సినీ రంగం మధ్యమంగా ఉంటుంది. సినీ ప్రముఖులలో గతంలో మనకి వరుసగా పెద్ద ప్రముఖులందరినీ కూడా గత సంవత్సరం వెంటనే కోల్పోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. సినీ రంగం వారికి కూడా అనుకూలిస్తుంది. కానీ నిర్మాతలకి వారు ఆశించినటువంటి స్థాయిలో ఇప్పుడు పెట్టుబడులు వచ్చేటువంటి పెద్దగా అవకాశం లేదనే చెప్పవచ్చు. అంటే 10లో ఒక 2-3 మాత్రమే ఎక్కువగా లాభాన్ని గడిస్తే మిగతా 7 కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులనే ఎదుర్కొంటాయని చెప్పవచ్చు. ఇది సినీ ప్రముఖులకి మరియు క్రీడా రంగాల వారికి ఉన్నటువంటి ఫలితాలు. అంటే నిత్యావసర పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే నిరుపేదలకు కావచ్చు, మధ్యతరగతి ప్రజలకు ఈసారి నిత్యావసరాలు తీసుకుంటే మనకి మామూలుగా నిత్యము దొరికేటువంటి ఫలసరుకులలో పప్పు ధాన్యాలన్నీ కూడా మనకి సామాన్యుడికి అందుబాటులోనే ఉంటాయి. కూరగాయలు మాత్రము అంటే పచ్చి వస్తువులు, కూరలు ఇత్యాది, టమోటాలు ఇత్యాది నిత్యావసరంలో మనం వాడుకగా అంటే బంగాళదుంపలు కావచ్చు ఇత్యాదివన్నీ కూడా ఎక్కువ ధర పెరిగే అవకాశం ఉంటుంది. పత్తి, చింతపండు, పప్పు దినుసులు ఇవి మాత్రం సామాన్యమైన ధరలుగానే ఉంటాయి. ఇకపోతే మనకి నూనెలు, ఈ నూనెలు కనుక తీసుకున్నట్లయితే తినే పదార్థాలకు వాడేటువంటి నూనెల యొక్క ధరలు ఎక్కువయ్యే అవకాశాలు ఈ సంవత్సరం చాలా ఉన్నాయి. అలాగే సామాన్యుడికి మొత్తం మీద మనం తీసుకుంటే సామాన్యుడికి మధ్యతరగతి వ్యక్తులకి ఈ సంవత్సరం నిత్యావసరాలు కొద్దిగా ధరలు పెరుగుతాయనే చెప్పవచ్చు. అయినప్పటికీ అన్నీ కూడా అందుబాటులో ఉండి వేటికి కూడా లోటు లేకుండా వారు జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అలాగే అలంకరణ సామాగ్రికి, కుట్టిన వస్త్రాలకి అంటే రెడీమేడ్ వస్త్రాలకి, ఆభరణాలకి కూడా బాగా గిరాకీ పెరుగుతుంది. వాటి యొక్క ధరలు కూడా పెరుగుతాయని మనం చెప్పవచ్చు. అలాగే రైతులు పండించిన పంటకు కరెక్ట్ గిట్టుబాటు ధరలు ఉండి అదేవిధంగా మంచి రాబడి వచ్చి రైతులు తృప్తి పడే అవకాశాలు ఉంటాయా ఈ ఏడాది? తప్పకుండా అండి. ఈ సంవత్సరం రైతాంగానికి సస్యాధిపతి చక్కగా వారికి అనుకూలంగా ఉండటం చేత ఏ విధమైనటువంటి రైతుల ఆత్మహత్యలు ఈ సంవత్సరం చాలా వరకు దాదాపుగా ఉండవు. ఆత్మహత్యలు తగ్గుతాయి, వారికి గిట్టుబాటు ధరలు ప్రాప్తిస్తాయి. మంచి పంటలతో వారి యొక్క దిగుబడి నాణ్యతలు బాగా పెరిగి వారు కూడా చక్కనైనటువంటి పాడి పంటలన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయని ఈ సంవత్సరం చెప్పవచ్చు. మనకి ఎక్కువగా ఈ మన ప్రాంతంలో పండేటువంటి వరి కావచ్చు, ఇతర ప్రముఖ ధాన్యాలు కావచ్చు, అరటి ఇట్లాంటివన్నీ కూడా ఈ పంటలకు మంచి గిరాకీ ఏర్పడుతుంది. నిమ్మ ధరలు కూడా మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులే నిమ్మకాయల తోటల వారికి కూడా బాగా కలుగుతాయి. ఇకపోతే పండ్ల తోటలు ఇల్లాలు వీరందరికీ కూడా వారికి కూడా ఆశాజనకంగానే ఉండి వారు పండించినటువంటి పంటకి మంచి ధరలు వారికి లభిస్తాయని ఈ సంవత్సరం చెప్పవచ్చు. శర్మ గారు, ఇప్పుడు పోతే మనం ఈ ఉగాది పురస్కరించుకొని రాశి ఫలాల గురించి మాట్లాడుకుందామా? తప్పకుండా అండి. మనందరం కూడా ప్రతి ఒక్కరూ వారి రాశుల గురించి, వారి యొక్క జన్మ నక్షత్రము, అలాగే పేరు బలాలను బట్టి అందరూ అడిగేటువంటిదే మనకి 12 రాశుల యొక్క 12 రాశులు మీరే వరుసగా చెప్పేస్తారు. తప్పకుండా అండి. ఈ 12 రాశుల యొక్క ఫలితాలను మనం ముందుగా పరికించి చూద్దాం. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి ఫలితాలు: అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ యొక్క చూచే చోళ, ఆ ఈ ఊయే, చూచే చోళ, లీలు లేలో ఆ అనే అక్షరాలు, చూచే చోళ, లీలు లేలో ఆ అనే అక్షరాల వారు మేషరాశి కిందకు వస్తారు. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం మాత్రం 4 ఉంది. ఈ రాశి వారికి ఆలోచన విధానంలో మంచి మార్పు కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగా
లాభం కలిగిస్తుంది. ఈ యొక్క శనేశ్వరుడు వ్యయస్థానం అంటే 12వ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని ఒత్తిళ్లను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటిలో కూడా వారు ముందుకు వెళ్ళాల్సిన అవకాశం ఉంది. ఈ శనేశ్వరుని యొక్క సంచారం వలన కుటుంబ వ్యాపార నిర్వహణ ఖర్చులు వీరికి పెరుగుతాయి. మోకాళ్ళు పాదములు ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వ్యవహరించాలి. వీరు రుద్రాభిషేకము ఆంజనేయ స్వామి ఆరాధన వలన మంచి ఫలితాలను పొందుతారు. వీరికి అదృష్ట సంఖ్య 9, ఆది సోమవారాలు మరియు గురువారం వీరికి కలిసి వస్తుంది. తదుపరి వృషభ రాశి ఫలితాలను మనం చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు, ఈ పాదాలన్నీ కూడా వృషభ రాశి కిందకి వస్తాయి. ఈ ఉ ఏ అనే అక్షరాలు ఓ వా ఈ ఉ ఏ ఓకే ఈ ఉ ఏ అనే అక్షరాలు ఓ వా వి ఉ వే ఓ అనే అక్షరాలంతా కూడా ఈ వృషభ రాశి కిందకి వస్తాయి. ఈ వృషభ రాశి వారు ఆదాయం 5, వ్యయం 14, ఖర్చు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. రాజపూజ్యం 5, అవమానం 4, గౌరవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ రాశి వారికి వ్యక్తిగత గుర్తింపు, వృత్తిలో రాణింపు, ఉన్నతాధికారులకు గుర్తింపు కలుగుతాయి. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారులకు అధికంగా ధనాదాయం ఉంటుంది. న్యాయవాదులకు, అకౌంట్ రంగం వారికి మంచి ఆదాయం కలిగి ఉంటుంది. అలాగే వీరు ఇరుగు పొరుగు వారితో అద్భుతమైన సత్సంబంధాలను కలిగి ఉంటారు. రచయితలకు, ప్రచురణకర్తలకు కూడా బాగా ఉంటుంది. అలాగే రాహుకేతుల సంచారం వీరికి అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగములలో కూడా తగిన గుర్తింపు ఉంటుంది. ఆదాయము, గృహ విషయాలు వీరు ఈ విషయాల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఉన్నత చదువులు విద్యార్థులకు బాగా కలిసి వస్తాయనే చెప్పవచ్చు. వీరు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులను వీరు దాని నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. వీరికి అదృష్ట సంఖ్య 6, బుధవారం, శుక్రవారం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి ఫలితాలను మనం చూద్దాం. ఈ మిథున రాశి వారికి కా, కి అనే అక్షరాలు, అలాగే కు, ఖం, జ్ఞ, ఛ, జ్ఞాన ఇలాంటి పేర్లు కలిగినటువంటి జ్ఞానేషు, జ్ఞానవతి ఇచ్చారు. పునర్వసు నక్షత్రం మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదములు ఈ యొక్క మిథున రాశి కిందకి వస్తాయి. ఈ మిథున రాశి వాడికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7, అవమానమే ఎక్కువగా ఉంది. కాబట్టి వీరు ప్రజలతో సత్సంబాధన కలిగి ఉంటారు. అలాగే వీరికి పొదుపుతో కూడిన ఆదాయం అవసరానికి బాగా అంది వస్తుంది. పొదుపు చక్కగా నేర్చుకోవాలి. అధికమైన ఖర్చులను వీరు తగ్గించుకోవాలి. గతంలో వీరు పొదుపు చేసిన ధనం వీరికి చేతికి అద్దె వస్తూ ఉంటుంది. వీరికి జూలై 26 నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని సంచారం వలన అలాగే వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా ప్రతిబంధకములు ఉంటాయి. బ్యాంకింగ్ రంగం వారు, వాణిజ్య రంగం వారు, బ్యాంకు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది ఈ మిథున రాశి వారు. అలాగే ఈ మిథున రాశి వారికి చక్కగా కవులకు, సినీ రంగ ప్రముఖులకు మంచి పురస్కారాలు లభిస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఉన్నతమైనటువంటి బాగా చక్కని ఉద్యోగ అవకాశాలు, పరీక్షల్లో బాగా రాణిస్తారు. వీరికి మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5. అలాగే వీరికి కలిసి వచ్చే రోజులు ఆదివారం, బుధవారం కలిసి వస్తాయి. అలాగే వీరు శివుని యొక్క ఆరాధన, శివాలయ సందర్శన చేత వీరికి ఫలితాలన్నీ కూడా ఏదైనా దుష్ఫలితాలు ఉంటే తొలగిపోయి శివుని యొక్క ఆరాధన చేత సత్ఫలితాలన్నీ కూడా కలుగుతాయని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి కిందకి వస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి హూ హే హోడ, డి డు డేడో, హూ హే హోడ, డి డు డేడో అనే అక్షరాలను వీరు కలిగి ఉంటారు. ఈ అక్షరాలు మొదటి అక్షరాలుగా కలిగిన వారికి కర్కాటక రాశి కిందకి వస్తారు. ఆదాయం 2, వ్యయం 11, ఖర్చులు చాలా ఉన్నాయి. రాజపూజ్యం 4, అవమానం 7. ఇట్లా గౌరవము తక్కువగా ఉంది, ఆదాయము తక్కువగా ఉంది. వీరికి ఈ రాశి వారికి గురువు సౌభాగ్యకరంగా శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. బంధుమిత్రులతో బాగా చక్కగా కలిసి ఉంటారు. శుభవ్యయము అంటే మంచికి ఖర్చు పెడుతూ ఉంటాం. ఇల్లు కట్టుకోవాలని ఆ యొక్క ధనాన్ని వెచ్చించడం, పెళ్లి చేయాలని ధనాన్ని ఖర్చు పెట్టడం. పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి వివాహం చక్కగా కుదురుతుందని చెప్పవచ్చు. అలాగే వీరికి డిసెంబర్ తర్వాత సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో వారికి మంచి ప్రయోజనాలు కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ప్రతిష్టాత్మకమైనటువంటి చక్కనైనటువంటి పదవిని పొందే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు
విదేశీ విద్య చదివే వారికి కూడా వారి యొక్క ఫలితాలు అనుకూలిస్తాయి. అలాగే భాగ్యరాశిలో శనేశ్వరుడి సంచారము వీరికి మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఫార్మసీ రంగం వాళ్ళకి, వైద్య రంగం వాళ్ళకి బాగా సంపాదన ఈ కర్కాటక రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. వీరికి ఆస్తమా, నిద్రలేమి, మధుమేహం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు ఋతు సమస్యలు వారికి వైద్య సహాయం అవసరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అంటే వీరు ఆరోగ్య విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకొని అధిక శ్రమను, ఒత్తిడిని తగ్గించుకోవాలి. వీరు రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే, ఆ అశ్వత్థ వృక్షానికి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2. వీరికి సోమ, గురువారాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి ఫలితాలు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం సింహరాశి కిందకి వస్తాయి. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు అనే అక్షరాలన్నీ కూడా టే అనే అక్షరాలు అంటే టకారంతో ప్రారంభమయ్యే అక్షరాలు. మకారంతో ప్రారంభమయ్యే అక్షరాలు అంటే మోహన అని కావచ్చు, మాలిని అని కావచ్చు, మధుసూదన్ అని కావచ్చు. ఈ పేర్లన్నీ కూడా సింహరాశి కిందకి వస్తాయి. ఆదాయం 5, వ్యయము 5. అలాగే రాజపూజ్యం 7, అవమానం 7. అంతా వీరికి సమస్థితిలోనే కొనసాగుతూ ఉన్నది. ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కలిగి ఉండడం, అలాగే బంధుమిత్రులతో కలిసి ఉండడం, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ధార్మిక కార్యక్రమాలతో, ఆధ్యాత్మిక జీవనంతో వీరు మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఈ యొక్క వృత్తి వ్యాపారాలలో క్రమేపీ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. పోటీ పరీక్షలలో, చదువుల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత, విద్యలో గుర్తింపు వస్తుంది. మత్స్య సంబంధ వ్యాపారులకు అనగా ఆక్వాకల్చర్లో ఉన్న వారికి వారి యొక్క వ్యాపారాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్త తీసుకోవాలి. సప్తమ స్థానగతుడైన రాహు సంచారం చేత మాట తొందర వలన, అలాగే కేతువు వలన ఒత్తిడి, తలనొప్పి, జీర్ణ సంబంధితమైనటువంటి అనారోగ్యాలు వీరికి తటస్థించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వీరికి డిసెంబర్ తర్వాత నుంచి బాగా కలిసి వస్తుంది. వీరు పౌష్టికాహారం తీసుకోవడము, అలాగే ధ్యానం చేసుకోవడం వల్ల, మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల వీరి యొక్క దుష్ఫలితాలను పోగొట్టుకొని శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1. అలాగే వీరికి ఆదివారము, బుధవారము బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2, 3 పాదములు కన్యారాశి కిందకు వస్తాయి. పా, పి, పూ, పే, పూ, షం, నా, ఠ అనే అక్షరాలు, అలాగే పే, పో అంటే పకారంతో ప్రారంభమయ్యేటువంటి పూర్ణిమ, ఈ పేర్లన్నీ కూడా ఇత్యాది పా అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లన్నీ కూడా కన్యారాశి కిందకే వస్తాయి. ఆ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఆదాయం కొంత తక్కువగా ఉంది. అలాగే వీరికి లాభస్థానంలో గురువు యొక్క అనుగ్రహం చేత సుఖ సౌఖ్యాలు బాగా అంది వస్తాయి. శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. సంతానంతో, సోదరులతో కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు రానివ్వకుండా చూసుకోవాలి. అలాగే వైవాహిక జీవనంలో కూడా కొద్దిగా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్త వ్యవహరించాలి కన్యారాశి వారు. అలాగే వీరు నిబద్ధతతో, క్రమశిక్షణతో మరియు సహనముతో ఎక్కువ ఓర్పు కలిగి ఉంటే వీరు అన్ని రంగాల వారు విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా రైస్ మిల్లుల వారు, ధాన్య ఆధారిత వ్యాపారస్తులు వీరికి మంచి ఆదాయం వస్తాయని చెప్పవచ్చు. రవాణా రంగం వారికి బాగా ఉంటుంది. వడ్డీ వ్యాపారం, షేర్లలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఈ రాశివారు, కన్యారాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ వ్యవహారాల్లో కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబోతుంది. అలాగే ఈ కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5, శుక్ర, శనివారాలు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధ్యాన ఆరాధన చేత మంచి ఇంకా శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. తదుపరి తులారాశి ఫలితాలను తెలుసుకుందాం. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు ఈ యొక్క తులారాశి కిందకు వస్తాయి. రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అనే అక్షరాలన్నీ కూడా రేపంతో అంటే రామ, రవి ఇత్యాది పేర్లన్నీ కూడా, అలాగే రుక్మిణి, రా, రి, రు, రేవతి ఇత్యాది పేర్లన్నీ కూడా రేతో ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి తా అనే అక్షరాలతో కూడా అంటే తారక ఇట్లాంటి పేర్లన్నీ కూడా కలిసి వాళ్ళు తులారాశి కిందకు వస్తారు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. మంచి వాళ్ళు 6 మంది ఉన్నప్పటికీ
ఆదాయం మాత్రం వీరికి 5, వ్యయం మాత్రం 14. ఈ రాశి వారికి రాజ్యస్థాన గురువు సంచారం వలన సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. వృత్తి విషయాల్లో కొద్దిగా భావోద్వేగాలకు గురవుతారు. అలాగే ఉద్యోగస్తులకు వారి యొక్క జీతం విషయంలో కొద్దిగా కోతపడే అవకాశం ఉంటుంది. అలాగే వారికి స్థాన చలనం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది. ట్రాన్స్ఫర్లు ఎక్కువ అవుతుంటాయి. అలాగే వక్తృత్వ పోటీల్లో విద్యార్థులు మంచి విజయాన్ని సాధిస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కెరీర్ పరంగా మంచి పురోగతిలో ఉంటారు. అలాగే శనేశ్వరుడు 6వ రాశిలో సంచరించడం వల్ల బాగా అనుకూలం ఉంటుంది. ధనధాన్యాలు లాభము, వృత్తి వ్యాపారాలు లాభము బాగా కలిసి వస్తుంది. విదేశాలకు కనుక వెళితే మంచి అవకాశాలు ఉంటాయి. రుణాల చెల్లింపుకు అనుకూల సమయం. బ్యాంకు అప్పులు క్రమేపీ తొలగిపోతాయి. అలాగే గ్రానైట్ రాయి చేసేటువంటి వ్యాపారస్తులకు, ఇనుము స్టీలు వ్యాపారస్తులకు బాగా చక్కగా కలిసి వస్తాయి. శాంతం వహించాలి. అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. శుక్రవారం బాగా కలిసి వస్తుంది. వీళ్ళు దుర్గాదేవి ఆరాధన చేస్తే తులారాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలను పొందవచ్చును. తదుపరి వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశి కిందకి వస్తాయి. తే అనే అక్షరంతో. అలాగే నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనేటువంటి అంటే యమున ఇలాంటి పేర్లతో కలిగినటువంటి వారు, నా, నీ, ను, నే, నాగరాజ ఇత్యాది పేర్లు కలిగిన వారు, నకారంతో ప్రారంభమైన అన్ని అక్షరాల వారు కూడా వృశ్చిక రాశి కిందకే వస్తారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఆదాయం దండిగా ఉంది, కానీ ఎక్కువ అవమానం 4 ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆదాయ విషయంలో బాగుంది. కాబట్టి వీరికి అష్టమ స్థితి ఆరోగ్య విషయమై కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తలనరములు, మెడ నరములు వీరు జాగ్రత్తగా ఈ విషయాల పట్ల శరీరాన్ని వారు ఆయా మెడ నరముల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురువు యొక్క అనుగ్రహం చేత, భాగ్యస్థానం ఉండడం చేత విద్యార్థులకు మంచి ఉత్తీర్ణులై చిన్న వయసులోనే మంచి విజయాలను పొందుతారు. మంచి పేరు తెచ్చుకుంటారు. సాంస్కృతిక రంగాల వారు, కళారంగాల వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే మంచి క్రమశిక్షణ చేత, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేత వాళ్ళ పట్ల విధేయత కలిగి ఉంటే బాగుంటుంది. అలాగే స్టాకు మార్కెట్లు, పెట్టుబడులు వీళ్ళకి ఏమాత్రం కలిసి రావు. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగాల వారికి కొద్దిగా స్థిరత్వం ఉండకుండా అస్థిరత్వంగా ఉండి పదవీ గండం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. వారు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 5. వీరికి మంగళవారం, గురువారం బాగా కలిసి వస్తుంది. వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. తదుపరి ధనుర్రాశి. 1, 2, 3, 4 పాదములు మూల. అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ ధనుర్రాశి కిందకి వస్తాయి. ఏయో బాబీ అనేటువంటి అక్షరాలను, బూదా బాడా అనేటువంటి అక్షరాలను మనం ఈ ధనురాశి కిందకి వ్యవహరించవచ్చు. ఈ ధనురాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి ధనురాశి ఫలితాలను తీసుకుంటే సంవత్సర ఆరంభంలో వివాహ విషయాల్లో అనుకూలత కలిగి ఉంటుంది. సామాజిక గుర్తింపు పెరుగుతుంది. విలాసవంతమైనటువంటి జీవనాన్ని, ఉన్నత స్థాయి జీవన శైలిని పొంది వీరు సంప్రదాయాలకు బాగా కట్టుబడి చక్కగా వీరి జీవనాన్ని కొనసాగిస్తారు. ఫైనాన్స్ రంగాల వారికి, అకౌంట్ రంగాల వారికి, కేంద్ర సర్వీసులలో అంటే సెంట్రల్ సర్వీసులో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి. అర్ధాష్టమ శని సంచారం వలన వీరు ఆరోగ్య విషయంలోనూ మరియు వాహన విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వ్యవహరించాలని మనం సూచిస్తూ ఉన్నాం. అలాగే ఉన్నత విద్యల్లో విద్యార్థులు ముందంజ వేస్తారు. ఈ ధనుర్రాశి వారికి అదృష్ట సంఖ్య 3. బుధ, శుక్రవారాలు కలిసి వస్తాయి. వీరు కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసినట్లయితే వీరికి శుభ ఫలితాలను కలిగి ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు మనకి మకర రాశి కిందకి వస్తాయి. ఈ మకర రాశిలో జాజి అనే అక్షరాలు, ఖా, ఖీ, ఖు, ఖే అనే అక్షరాలు, అలాగే గో, సా అనేటువంటి అక్షరాలు ఈ మకర రాశి కిందకి వస్తాయి. ఈ మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. వీరికి
గురువు వివాహ జీవిత భాగస్వామి వర్తక వ్యాపారాలలో షష్ఠస్థానమందు సువర్ణమూర్తిగా ఉండడం వలన అన్నీ కూడా విజయప్రాప్తిని ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా అవివాహితులకు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు మకర రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరు శత్రువులపైన విజయాన్ని పొందుతారు. భూగృహ స్థిరాస్తులను బాగా విస్తరించుకుంటారు. ఇతర దేశాల్లో సైతం వీరు విదేశీయానం కనుక చేసినట్లయితే మకర రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. వీరికి చక్కగా ఆదాయం తగ్గట్లుగానే ఖర్చు పెట్టుకుంటూ వీరు ధనాన్ని పొదుపుగా దాచిపెట్టుకుంటారని చెప్పవచ్చు. కిరాణా రంగాల వారికి, సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు ఆదాయం బాగుంటుంది. స్టేషనరీ, కాస్మెటిక్స్ వ్యాపారులకు వారికి అధిక సుంకాలు అంటే ఎక్కువ ట్యాక్సుల వలన వారి యొక్క అమ్మకాలు కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. షాపింగ్ మాల్స్ రన్ చేసే వారికి మిశ్రమంగా ఉంటాయి. వ్యవసాయదారులకు వారికి తగ్గ కృషికి తగ్గ ఫలితం ఈ రాశి వారికి ఫలిస్తుందని చెప్పవచ్చు. అలాగే వీరు విద్యార్థులకు దూర ప్రాంతాల్లో చదువులు, వీసాలు సులభంగా పొందుతారు. కానీ క్రమశిక్షణతో చదివితేనే ఉన్నతమైనటువంటి విద్యలకు వీళ్ళు ముందుకెళ్లే అవకాశం ఉంది. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 4. అలాగే శనివారం బాగా కలిసి వస్తుంది. వీరు దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు కుంభరాశి కిందకు వస్తాయి. శేషో దాది అనేటువంటి అక్షరాలన్నీ కూడా దుశ్యం చాలా ఈ అక్షరాలన్నీ కూడా కుంభరాశి కిందకు వస్తాయి. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ కుంభరాశి వారికి రాహుకేతువుల యొక్క సంచారం వలన అతి సామాన్య ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సామాన్య యోగాలు కలిగేటట్లుగా ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. క్రమశిక్షణతో కృషి చేస్తే అన్నిట్లో కూడా ముందుకు వెళ్తారు. శ్రమించి ధైర్యంతో ముందుకు వెళ్తే విజయాలను సాధిస్తుంటారు. కోళ్ల పరిశ్రమ, మత్స్యకారులు, ఉత్పత్తిదారులకు, మైనింగ్ వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. నిర్మాణ రంగంలో ఉన్నవారికి కొద్దిగా వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుంభరాశి వారికి ఆ యొక్క శనేశ్వరుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. డబ్బు విషయంలో వీళ్ళు పొదుపుగా ఉండాలి. ఎవరితో కూడా గొడవ పెట్టుకునేటువంటి గొడవల జోలికి వాటికి వెళ్ళకూడదు. ఈ రాశి వారు కొద్దిగా భ్రమలకు లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్నీ మనకు అనవసరమైన విషయాల్లో తలదూర్చి హద్దుమీరి ప్రవర్తించడం వల్ల కొద్దిగా అందరి దగ్గర అవమానాలకు గురవుతాం. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండి మన యొక్క సొంత విషయాలు తప్ప మనకు సంబంధం లేని విషయాల్లో ఎటువంటి వాటిలో కూడా వీరు దాని మీద ఆ సంబంధం లేని విషయాలు జోలికి పోకుండా ఉంటేనే మంచిది. వీరికి విదేశీయానం బాగా అనుకూలిస్తుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 7. బుధవారము, శనివారము కలిసి వస్తాయి. వీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. తదుపరి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదములు ఇవన్నీ కూడా మీనరాశి కిందకి వస్తాయి. మీనరాశి ఫలితాలు మనం తీసుకుందాం. దేదో చాచి అనేటువంటి అక్షరాలను ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్రంతో 4వ పాదం మాత్రమే, అలాగే ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశి కిందకి వస్తాయి. ఈ మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి గురువు యొక్క రజతమూర్తి చతుర్థ స్థానమందు సంచారముగా ఉండడం వలన విశేషమైనటువంటి ధనయోగము, శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే కొద్దిగా రుణముల ఒత్తిడి పెరిగి శిరస్సు, పాదముల సంబంధితమైనటువంటి అనారోగ్యాలు దరిచేరుతాయి. ఆరోగ్య విషయంలో వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది. బృహస్పతి యొక్క అనుగ్రహం చేత దైవబలంతో వీళ్ళు అన్నింటిలో కూడా రాణిస్తూ ఉంటారు. వీరికి రాహు సంచారం వలన సంవత్సర ఆరంభంలో అంటే మార్చి, ఏప్రిల్, మే వీటిలో కూడా ఈ 3 నెలలు కొద్దిగా ప్రతి పనుల్లో కూడా అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతుంటాయి. మృత్యుంజయ మంత్రం చేసుకోవడం వల్ల వీళ్ళకి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించవచ్చు. ఇనుము వ్యాపారస్తులకు, చేపలు, రొయ్యలు వ్యాపారస్తులకు గతంలో కంటే ఈ సంవత్సరం మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు కూడా మంచి శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. సోమవారం, గురువారం కలిసి వస్తుంటుంది. వీళ్ళు ఆంజనేయ స్వామికి మరియు శివుడికి ఇద్దరికి కూడా ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో కూడా ముహూర్తాలు, వివాహ చక్కనైనటువంటి గృహప్రవేశ ముహూర్త లగ్నములు చక్కగా ఉన్నాయని చెప్పొచ్చు. గతంలో వరలే 3 నెలలు వరుసగా ముహూర్తాలు లేవు. కానీ ఈసారి ముహూర్తాల విషయంకి వస్తే అధిక మాసము, ఆషాఢ మాసము ఇలాంటివి తప్పనిచ్చి ముహూర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.
థ్యాంక్ యూ ఫణిశర్మ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. ప్రజలందరికీ పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని దేవదేవుని ప్రార్థిస్తూ శుభం భూయాత్.